యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఇంటి లోపల సర్క్యూట్స్. ఇక్కడ ఇండ్లు అంటే శరీరం అన్నమాట. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఐసీలు, చిప్స్ అంటే సిలికాన్ బేస్డ్ చిప్స్ ఉంటాయి. సెమీకండక్టర్ డివైజెస్లో ఉండేటువంటి చిప్స్ అన్నమాట. అందులో ఏ విధంగా అయితే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయో ఈ శరీరంలో కూడా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయి. అవి ఎలా అభివృద్ధి చేస్తాయో ఇది కూడా అలానే అభివృద్ధి చేస్తాయి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం. జెనెటిక్ ఆల్గరిథం అంటే ఏమిటి? ప్రాథమికంగా మానవులు అంటే స్త్రీ పురుషులు ఇరువురు ఆత్మస్వరూపులు. జెనెటిక్ అంటే శరీరాలు కారన్నమాట, ఆత్మస్వరూపులు అని ప్రాథమికంగా తీసుకోవాలి. జెనెటిక్ అనే ఆంగ్ల పదం లాటిన్ పదమైనటువంటి జెనసిస్ అనే పదం నుంచి వచ్చిందనమాట. మరి ఈ జెనసిస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది వాళ్ళ పాశ్చాత్యుల గ్రంథం అన్నమాట. పాశ్చాత్యుల ఒకానొక పవిత్ర గ్రంథము. ఆ గ్రంథంలో అసలు ఆ గ్రంథానికి కూడా ఆ పేరు ఎలా వచ్చిందో తర్వాత స్లైడ్స్లో తెలుసుకుందాము. జెనసిస్ అనే పదము కూడా మనం కానీ పరిశీలిస్తే జన లేదా జన్మ అనే సంస్కృత పదాల నుంచి వచ్చింది. సిస్ అనే పదం సిద్ధ లేదా సిద్ధాంతం అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది. థీసిస్, ఎనాలసిస్, అలా సిస్ అనే అలాగే ఇటువంటి అన్ని పదాలన్నీ కలిపితే మనం సిస్ అని వస్తూ ఉంటాయి. థియరీ ఇలా పదాలన్నీ కూడా వచ్చాయన్నమాట. అలాగే థియోసఫీ అలా చాలా పదాలు వచ్చాయన్నమాట. సిద్ధ అంటే ఏది అయితే సిద్ధించిందో అదే సిద్ధ. సిద్ధ అంటే ఏమిటి అంటే ఏదైతే సిద్ధిస్తుందో అదే సిద్ధ. అలా జెనసిస్ అనే ఆంగ్ల పదము, జన అనే సంస్కృత పదము మరియు సిస్ అనేటువంటి కల్పిత పదం ద్వారా ఏర్పడిందనమాట. మరి సిస్ అనే పదంలోనే ఎందుకు తీసుకున్నారో కూడా మళ్ళీ నేను దాని గురించి వివరిస్తాను. అంటే ఏమిటి అంటే ఏదైతే ఒక మనిషికి సిద్ధిస్తుందో అదే అన్నమాట. మనకు ఒక శ్లోకం కూడా ఉంది. ఏదైనా ఆరంభించేటప్పుడు ఆ శ్లోకాన్ని చెప్పుకుంటాము. శుక్లాంబరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం విద్యారంభం కరిష్యామి, అది మనకు చెప్పుకుంటాం కదా. మనం సిద్ధిర్భవతు మేషదః అని అంటాం కదా. అంటే మనకు వచ్చేసి ఏదైనా ఒకటి ఆరంభించినప్పుడు మనకు సిద్ధి కావాలి, దాంట్లో పరిపూర్ణత సాధించడమే సిద్ధి అన్నమాట. దాని యొక్క ఫలాలను పొందడమే సిద్ధి అన్నమాట. సిద్ధ అనే పదంలో ఒత్తుద అంటే దాకు దావత్తు అనే ద్విత్వాక్షరము స్థానంలో స లేదా స్ అనే శబ్దము ప్రతిష్ఠ చేయగా సిస్ అనే పదము ఆవిర్భవించిందనమాట. అన్నిటికంటే లక్షణమైన సిద్ధి ఏమిటి అంటే పరమాత్మ సత్యం, ఆత్మయే సత్యము అనేదే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి సిద్ధి. సా లేదా స్ ఎందుకు ప్రతిక్షేపణ చేశారు? వేరే శబ్దాలు ఏమీ ప్రతిక్షేపణ చేయొచ్చు కదా సిస్ అనే పదానికి. అంటే మానవులు అంతఃవిశ్వం మరియు బాహ్య విశ్వంలో శోధించగా చివరికి అవగతమయ్యేది, అనుభూతిలోకి వచ్చేది పరమసత్యమైనటువంటి ఆత్మసత్యమే. అందుకు సిద్ధ అనే పదంలో ద అనే ద్విత్వాక్షరం స్థానంలో
సా లేదా స్ అనే శబ్దం ప్రతిష్ఠ చేయబడింది. అలా ఆవిర్భవించిందే సిస్ అనే పదము. దానికి జెనసిస్ అంటే ఈ యొక్క సృష్టి ఎలా ఆరంభించారు అనేది వాళ్ళ దృష్టికోణంలో చెప్పారన్నమాట. ఆంగ్లంలో కొన్ని శబ్దాలకి రూపం ఉండదు కాబట్టి మన సంస్కృత ఆంధ్ర భాషలలో లాగా ఖచ్చితమైనటువంటి స్పెల్లింగ్లు ఉండవు. ఉదాహరణకి ఈ సిఏ కా అని రాయొచ్చు, లేకపోతే కేఏ కా అని కూడా రాయొచ్చు. అలాగే క్యూ అనే పదం ఉంది, యుఈ అని కూడా రాయొచ్చు, లేకపోతే క్యూ అని ఊరికనే కూడా పెట్టుకుంటారు కొంతమంది. అలాగే ఇలా చాలా పదాలు ఉన్నాయి. అలాగే జెడ్ అనే అక్షరం ఉంది, దాన్ని కొంతమంది జీ అని కూడా పలుకుతారు. అలాగే జీరో అనే పదానికి జెడ్ఈఆర్ఓ జీరో అని రాసుకోవచ్చు, కానీ జీఆర్ఓ జీరో అని రాసినా కూడా అది కరెక్టే అవుతుంది శబ్దం పరంగా. కానీ ఆంగ్ల వ్యాకరణం ప్రకారం అది కరెక్ట్ కాదు. అలా అని ఆంగ్ల పదాలన్నీ కాదు. ఆంగ్ల పదాలలో ఈ ఆంగ్ల భాషలో కొన్ని పదాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అవి సంస్కృతంలో ఉన్న శబ్దాన్ని లేదా అర్థాన్ని లేదా భావాన్ని లేదా శాస్త్రీయతను లేదా సాంకేతికతను పరిగణలోకి తీసుకొని నిర్మించినవే అని సుస్పష్టంగా అవగతమవుతుంది. ఆంగ్ల వ్యాకరణవేత్తలు, ఆంగ్ల శబ్దవేత్తలు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో పదాలను ఏది ఎక్కడ ఎలా ఎందుకు వాళ్ళకు ఏ విధంగా ఉపయోగపడుతుందో దాన్ని అనుకూలంగా మార్చేసి అది ఇంగ్లీషు అని పెట్టేసుకున్నారనమాట. లాటిన్ నుంచి కొన్ని పదాలు తీసుకున్నారు, గ్రీక్ నుంచి కొన్ని పదాలు తీసుకున్నారు, సంస్కృతం నుంచి కొన్ని పదాలు తీసుకున్నారు, అరబ్బీ నుంచి కొన్ని పదాలు తీసుకున్నారు. అంతకంటే ముందున్నటువంటి ఆరామిక్ భాషలో ఉండేటువంటి హిబ్రూ భాష ఇటువంటి అన్నిట్లో పదాలన్నీ తీసేసుకొని వాళ్ళు ఒకటి పెట్టేసుకున్నారనమాట, ఇది మా భాష అని. ఒక మాటలో చెప్పాలి అని అంటే సంస్కృత పదాలు లేని భాష ఉండదన్నమాట. అలాగే ఆంగ్ల పదాలు అరువు తెచ్చుకొని భాష కూడా ఉండదు. అందుకే ప్రకృతి, సంస్కృతి, సంస్కృతం. అబ్రాహిమిక్ మతాల వాళ్ళ పవిత్ర గ్రంథాలలో ఒకటి అయినటువంటిది జెనసిస్ అన్నమాట. ఈ పుస్తకం రచించినప్పుడు దాని పేరు జెనసిస్ అని పేరు పెట్టి ఉండకపోవచ్చు అని నా యొక్క అనుమానం అన్నమాట ఒకప్పుడు. ఎందుకంటే జెనసిస్ అనేది పూర్తిగా అది ఆంగ్ల పదము, కానీ ఎప్పుడైతే ఆ మతాలు పుట్టాయో అప్పటికి ఆంగ్లమే లేదన్నమాట. తర్వాత కాలంలో నేను నెట్లో వెతకగా నాకు తెలిసింది ఏంటంటే అది అరామిక్ లేదా హిబ్రూ భాషల్లో దాన్ని జెనసిస్ అనే గ్రంథాన్ని బేరషిట్ అని పిలిచేవాళ్ళని. ఈ జెనసిస్ అనే పుస్తకము ఒక థీసిస్ అన్నమాట, అంటే ఒక అభిప్రాయము, అంటే ఒక మతం అన్నమాట. అది దానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు. సంస్కృత భాష అని చెప్పవచ్చు అన్నమాట. సంస్కృత భాషలో ఈ జెనసిస్లో ఏముంటుందంటే మామూలుగా మనకు వాళ్ళు చెప్పేటువంటి ఆపిల్ పండు, ఆదాం కథ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. తర్వాత ఈ జెనసిస్ అనబడుతున్న బేరాషిట్లోని అందులో నిగూఢమైన అర్థాలు ఉంటాయి అని ఇక్కడ కొంతమంది వ్యాఖ్యానించారు. అదంతా మనకు చూస్తే అలా వాళ్ళు ఏ దృష్టికోణంతో వ్యాఖ్యానించారో అంటే మనం చెప్పలేము అది, కానీ మనకు అది అంశం కాదు ప్రస్తుతానికి. కానీ ఎందుకు వాళ్ళు అలా పోలికలు అలా చేసి చెప్పారు అని అంటే సంస్కృత భాషలో వాళ్ళకు సంస్కృత భాష లాంటి ఖచ్చితత్వమైనటువంటి భాష లేదన్నమాట. అలా సంస్కృత భాష లాంటి ఖచ్చితత్వమైనటువంటి భాష లేదు కాబట్టి అటువంటి పోలికలు, కథలు, సారూప్యతలు చెప్పుకుంటూ వచ్చి వాటి ద్వారానే పూర్వకాలంలో అంటే చాలా చాలా వేల సంవత్సరాల క్రితము, ఒక 20,000 సంవత్సరాల క్రితము అప్పుడంతా వచ్చేసి వాళ్ళు కొంతవరకు వాళ్ళు నాగరికతను అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. భక్తి, జ్ఞాన, కర్మ సిద్ధాంతాలు మాత్రమే సిద్ధాంతాలు, మిగిలినటివన్నీ రాద్ధాంతాలే.
ఇలాంటి అర్థం లేని పరమార్థం లేని అతివాద సిద్ధాంతాల వల్లనే థీసిస్లు ఆధారంగానే పాశ్చాత్య దేశాల్లో, ఇంకా చెప్పాలి అంటే భారతదేశం వెలుపల అనేక ప్రాంతాలలో విచిత్రమైనటువంటి భావజాలాలు ఆవిర్భవించి అక్కడ జనాలను చిందరవందర గందరగోళానికి గురి అయ్యేలా చేసి అక్కడ ప్రజలను కర్మ సిద్ధాంతము, ఆత్మజ్ఞాన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, నిజమైనటువంటి భక్తి, ఆత్మ పరిణామ క్రమానికి దూరం చేశాయన్నమాట. అది విషయం అన్నమాట వాళ్ళకు, అది లెక్క. ప్రకృతి జీవన విధానం అంటే కొల్లగొట్టు దిగమింగి ఎగజోడడం అన్నమాట. ఏంటంటే ప్రకృతి అనేది మానవులు ఉపయోగించుకొని దాన్ని ఉపయోగించుకొని కొన్ని రోజుల పాటు దాన్ని ఉపయోగించుకొని వదిలేయడం అన్నమాట. ఉదాహరణకి ఒక ప్రాంతంలో ఒక చెట్లు ఉంటాయి, ఆ చెట్లన్నీ కొట్టేసి కలప చేస్తారు, దాన్ని అమ్ముకుంటారు, సంపాదిస్తారు, దిగమింగుతారు, ఎగదోస్తారు. అలాగే మళ్ళా ఆ ప్రాంతం వదిలేసి ఇంకొక ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఉండేటువంటి సహజ వనరులన్నిటినీ కొల్లగొట్టేది, దాన్ని దిగమింగేది, ఎగదూసేది. కానీ సంస్కృతి జీవన విధానంలో అలా ఉండదన్నమాట. ప్రజలు ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతము, ఆత్మజ్ఞాన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అలాగే నిజమైనటువంటి భక్తి, ఆత్మజ్ఞాన పరిణామ క్రమము, ఆత్మ పరిణామ క్రమము లాంటి వాటికి దూరం అయ్యారో అప్పటి నుంచి మానవులు ప్రకృతి జీవన విధానం ద్వారానే మానవ సంఘం నిర్మితమైంది. ఎందుకంటే ప్రకృతి జీవన విధానం అంటే అది ప్రకృతిని ఉపయోగించుకొని కొల్లగొట్టి బ్రతకడం అన్నమాట. ఉదాహరణకి ప్రకృతి న్యాయం ఏమిటంటే ఒక జీవి మనుగడ సాగించాలి అంటే ఇంకొక జీవి పైన ఆధారపడాలి. అలాగే ఒక వ్యక్తి లేదా ఒక వ్యవస్థ ఏర్పడాలంటే ఇంకొకరిపైన ఆధారపడి ఉండాలి. ఆ ఆధారపడేదాన్ని వాళ్ళని వృద్ధి చేస్తామంటే చెప్పలేమన్నమాట. అప్పుడు ఎప్పుడైతే కర్మ సిద్ధాంతము, ఆత్మజ్ఞాన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, నిజమైన భక్తి, ఆత్మ పరిణామ క్రమానికి దగ్గర అవుతారో అప్పుడు సంస్కృత భాషకు దగ్గర అవుతారు. అదేనన్నమాట. ఎప్పుడైతే ఇలా వాళ్ళు పరిశోధనలు వాళ్ళకు వచ్చినటువంటి మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు, ఇవన్నిటిని కొంతమంది అక్కడ ఉండేటువంటి పాశ్చాత్య మేధావులు కొంతమంది పరిశీలనలోకి తీసుకొని దీనికి సొల్యూషన్ ఏంది అని కొత్తగా కనుక్కోవడం మొదలుపెట్టారనమాట. ఎప్పుడైతే అలా కనుక్కోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి వాళ్ళకు పూర్తిగా తెలుసుకున్నారో అప్పటికి వాళ్ళు వచ్చేసి సంస్కృతికి దగ్గర అవుతున్నారు. అందుకే మనం చూస్తూ ఉంటాం ఈరోజు భారతదేశానికి మన యొక్క యోగా గురువుల దగ్గరికి వాళ్ళు వచ్చి అనేక విషయాలు నేర్చుకొని పోతూ ఉంటారన్నమాట. సంస్కృతం అనే పదానికి తత్సమానమైన ఆంగ్ల పదము ఎడిట్ అన్నమాట. ఎడిట్ అనే పదము నుంచే ఎడ్యుకేషన్ అనే పదము, ఎడ్యుకేషన్ అంటే విద్య అని అర్థం అన్నమాట, అది వచ్చింది. జన్యు ఆల్గరిథం అంటే ఏమిటి అని అంటే ప్రాథమికంగా మానవుడు శరీరం కాదు, ఆత్మ అనేది మనం ముందే అనుకున్నాము. అలాగే ఒక్కో ఆత్మ అనేక రకాల దేహాలు దాల్చి జన్మలు తీసుకుంటూ పరిణామ క్రమంలో ముందుకు సాగుతూ ఉంటుందన్నమాట. తీసుకున్న ప్రతి ఒక్క జన్మలోనూ కొంత జ్ఞానము, సంస్కారములు, కర్మ నిక్షిప్తం చేసుకొని శక్తి శరీరము, కారణ శరీరము మరియు లింగ శరీరం అనబడేటువంటి సూక్ష్మ శరీరము రూపకల్పన చేసుకొని ముందుకు చేసుకుంటూ ఉంటాయి. అలా కల్పన చేసుకోవడాన్నే జన్యు ఆల్గరిథం అంటారు. ఆ జన్యు ఆల్గరిథం ద్వారానే ఇక్కడ భూలోకంలో జన్మ తీసుకుంటారు. ఎందుకు మానవులందరూ ఒకే మనోబుద్ధి, అహంకారాలు లేదా భౌతిక సామర్థ్యం కలిగి ఉండరు అంటే ఆయా సూక్ష్మ కారణ శరీరముల్లో రూపకల్పన చేయబడినటువంటి డిఎన్ఏ ఆల్గారిథం లేదా జన్యు ఆల్గారిథం అంటారు. దాని ప్రకారం బట్టే ఆ ఆల్గారిథంలో ఎలాంటి సంస్కారాలు, భౌతిక సామర్థ్యాలు, అలాగే ధార్మిక
ధార్మిక నిష్టలు అలాగే కర్మ నిక్షిప్తమయ్యి ఉంటాయో అలాంటి ప్రవర్తన బాల్యం నుండి యుక్త వయసు వరకు ఆ తర్వాత కూడా ఉంటాయన్నమాట. సో అన్ని కుటుంబాలలో అలా కొన్ని కుటుంబాలలో పరిశీలిస్తే వారికి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు ఉంటాయి మనం కానీ పరిశీలిస్తే. అలాగే కొన్ని కుటుంబాలలో పరిశీలిస్తే వాళ్ళు ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకోవడము లేకపోతే ఎక్కడికక్కడ విడిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా మనము కొన్ని విశేష లక్షణాలు కనపడతాయి. కులగోత్రాలను అన్ని రకాల శాస్త్రాల యొక్క శాస్త్రీయ దృష్టికోణంలో పరిశీలించి వివాహాలు చేసుకోవాలి. ఒకప్పుడు చాలా తక్కువగా ఉన్నటువంటి జెనెటిక్ డిసార్డర్లు ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎందుకు పెరుగుతున్నాయి అంటే దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కులగోత్రాలు శాస్త్రీయ దృష్టికోణంలో దర్శించి వివాహాలు చేసుకోకపోవడం వలనే అన్నమాట. ముఖ్యంగా విదేశాల్లో ఇటువంటి మానసిక శారీరక వ్యాధులు ప్రబలడం అధికంగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళకు కులగోత్ర వ్యవస్థ అనేది లేదన్నమాట. జెనెటిక్స్ డిసార్డర్స్ అని సింపుల్గా డాక్టర్లు చెప్పేస్తూ ఉంటారు. జెనెటిక్ డిసార్డర్స్ అన్న పెద్ద మనుషులు ఆ జెనెటిక్స్ని ఆర్డర్లో ఎలా పెట్టాలి అని కూడా చెప్పాలి కదా, కానీ చెప్పరు. కానీ చెప్పరన్నమాట. కావాలి అంటే కేస్ స్టడీ చూసుకోండి. అంటే కొంతమంది పిల్లలు పుట్టుకతోనే హైపర్ యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు వచ్చేసి చాలా చలాకీగా ఉంటారు. కొంతమంది మజ్జుగా ఉంటారు అన్నమాట. అలా కొంతమంది శారీరకంగా దృఢంగా ఉంటారు, కొంతమంది బలహీనంగా ఉంటారు అన్నమాట. ఇలా వాళ్ళు కొంతమంది దూరంగా చిన్న వయసులోనే అత్యంత దూరదృష్టితో ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది వచ్చేసి ఎంత వయసు వచ్చినా కానీ దూరదృష్టి ఉండదు, ప్రతిసారి ఏదో ఒకటి లోపాలు చేస్తూనే ఉంటారు. ఇటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని మనం కానీ పరిశోధన చేస్తే మనకు జన్యు ఆల్గారిథం గురించి కానీ కర్మల గురించి కానీ తెలుస్తాయన్నమాట. సూక్ష్మ భౌతిక కారణ మహాకారణ శరీరాలలో ప్రవహించే ఆత్మశక్తి లాజిక్ గేట్స్ లాంటివే. ఇద్దరు పిల్లలు చిన్నప్పటి నుంచి ఒకే ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో పెరిగిన యుక్త వయస్సుకు వచ్చేసరికి వారి ధార్మిక ప్రవర్తన ఆధ్యాత్మిక చింతన వేరే విధంగా ఉండడం చూస్తూ ఉంటాము. అది ఎందుకంటే ఇద్దరు వేరే కర్మ మార్గంలో అనేక జన్మలు ప్రయాణం చేసి ఆయా జన్మలలో ఏర్పరచుకున్నటువంటి కర్మ జ్ఞాన అనుభూతులను అపోహలను ఆధారంగా చేసుకొని వాళ్ళ కారణ శరీరాలు ఏర్పాటు చేసుకుంటారు. అలా ప్రోగ్రామ్ చేసుకుంటారు. ఒక వ్యక్తి ఒకే విషయాన్ని ఇద్దరు వ్యక్తులుగానే పరిశీలిస్తే దీనికి ఇది కారణము అని చెప్తాడు. ఇంకొక వ్యక్తి దీనికి ఇదే కారణము అని చెప్తారు. అంటే ఇద్దరు లాజిక్స్ కొంతవరకు కరెక్టే అయి ఉండొచ్చు, కానీ అది ఎందుకు వాళ్ళు ఇద్దరు ఒకరితో ఒకరు ఏకాభిప్రాయానికి రాలేరన్నమాట. అలా ఒకరితో ఒకరు ఏకాభిప్రాయానికి వచ్చేది ఎప్పుడైతే వాళ్ళు కారణ శరీరాలలో ఉండేటువంటి వాళ్ళ లాజిక్స్ని డీకోడ్ చేసుకొని యోగ సాధన ద్వారా చేస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళు ఏకాభిప్రాయానికి వస్తారన్నమాట. ఏదైనా ఒక విషయంలో కారణ శరీరాలలో ప్రవహించే ఆత్మశక్తి వారికి క్వాంటమ్ లాజిక్ గేట్స్ లాగా పనిచేస్తుంది. ఆత్మ చైతన్య శక్తి కారణంగా ఏర్పడ్డ జ్ఞానం అనుభూతులు ఊహలు అపోహలు ఒకానొక క్వాంటమ్ చిప్ లాంటివి అన్నమాట. లాజిక్ లాంటివి అవి లాజిక్ గేట్ లాగా పనిచేస్తాయి. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి.